అందరికీ నమస్తే. అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన ఒక ఇష్యూ వచ్చింది. ఏమైందంటే ఇప్పుడు అంతా హైడ్రా అంటారు కదా. ఇప్పుడు ఆ కాలేజెస్ కూడా ఏదో చెరువులో కట్టేసిండ్రు అన్నట్టుగా ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అయింది. దాని తర్వాత ఆ అనురాగ్ కాలేజెస్ ఓనర్ ఎమ్మెల్యే జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ గారు క్లారిటీ కూడా ఇచ్చారు. చూద్దాం అసలు ఏం జరిగింది, ఎట్లా. ఇది కంప్లైంట్ కంప్లైంట్ ఇస్తే ఇక్కడ ఎఫ్ఐఆర్ అయిందా? ఎఫ్ఐఆర్ అయింది ఇక్కడ. ఇది కంప్లైంట్ ఏ పరమేష్ బీటెక్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ సెక్టర్ గట్కేసర్ వాళ్ళు ఆయన ఇచ్చిండు కంప్లైంట్. ఇవన్నీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వంలో నడుస్తుంటాయి ఇట్లాంటివన్నీ. దాని మీద ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయితే ఆయన ఏం కంప్లైంట్ ఇచ్చిందంటే, ముందు ఇరిగేషన్ క్యాడ్ ఇల్లీగలీ కన్స్ట్రక్షన్ ఆఫ్ కాలేజ్ బిల్డింగ్ ఇన్ బఫర్ జోన్ ఏరియా బై ద అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గాయత్రి ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఇన్ బఫర్ జోన్ ఏరియా ఆఫ్ నాదం చెరువు ఇన్ ఆఫ్ వెంకటాపూర్ కొర్రెమూల విలేజ్ రిక్వెస్ట్ టు ఫైల్ ఎఫ్ఐఆర్ అగెన్స్ట్ ద డిఫాల్టర్స్. ఇప్పుడు ఆయన కంప్లైంట్ చేసిన, మరి ఈ కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి ఇచ్చిన కంప్లైంట్, మరి హైడ్రా కూడా చేసినామో తెలియదు. బట్ పల్లారాజేశ్వర రెడ్డి గారు స్పందించారు. ఏమంటారంటే ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా స్పందించండి నిన్న. ఒక ఇటుక పిల్ల ఉన్నా కూడా మీరు తీసుకుపోవచ్చు అని చెప్పి ఏం స్పందించినంటే మీడియాకి ఇచ్చింది. ఇది 22 నాడు నీటిపారుదల శాఖకు చెందిన ఇంజనీరు మా యూనివర్సిటీకి వచ్చి పరిశీలించి, అనురాగ్ యూనివర్సిటీకి వచ్చి పరిశీలించి మరునాడు అనగా 23/8/2024 నాడు మా గాయత్రి ట్రస్ట్ మరియు అనురాగ్ సంస్థలు నాదం చెరువు యొక్క బఫర్ జోన్లో తమ భవన నిర్మాణాలు చేపడుతున్నట్లు ఫిర్యాదు ఇవ్వడం, వెంటనే కనీస సమాచారాన్ని కూడా మమ్మల్ని అడగకుండా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. మా గాయత్రి ట్రస్ట్ మరియు అనురాగ్ సంస్థలు గత 25 సంవత్సరాల్లో ఏనాడు కూడా అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు చేపట్టలేదు. వివిధ విభాగాల అధికారులు మరియు రెగ్యులేటరీ సంస్థలు మరియు ప్రజలకు సమాచార నిమిత్తం మా సంస్థ నిర్మాణాల అనుమతులు ఇక్కడ పొందుపరచడమైనది. ఇప్పుడు ఏదైతే మెడికల్ కాలేజ్ నిర్మాణం జరిగిన సర్వే నెంబర్ 813/P మరియు 796/Pకి సంబంధించి భూమి వ్యవసాయ భూమి నుండి వ్యవసాయేతర భూమిగా అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్ కన్వర్జన్ మార్చిన పత్రాన్ని ప్రొసీడింగ్స్ నెంబర్ డేట్ 2018 ద్వారా పొందినాం. సంబంధిత భూమికి సంబంధించి నీటిపారుదల శాఖ నుండి మా ఈ ఎన్ఓసి ఇవ్వడం కోసం నీటిపారుదల శాఖ మరియు రెవెన్యూ శాఖ జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి సంబంధిత కొలతల చెరువు FTL నుండి బఫర్ జోన్కు మరియు బఫర్ జోన్ నుంచి మా భూమికి ఎంత దూరం ఉందో కొలిచి మ్యాప్లో పొందుపరిచారు. అట్లా కొలిచిరంట. మా భూమి FTLలో కానీ బఫర్ జోన్లో కానీ లేదని తేల్చి చెప్పారు. నీటిపారుదల శాఖ మరియు రెవెన్యూ శాఖ చేసిన జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ మరియు స్కెచ్ మ్యాప్లను ఇక్కడ జమ చేయడం అయినది. తదనంతరం మేడ్చల్ కలెక్టర్ గారు 23/4/2018 నాడు డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఒప్పుకొని లెటర్ HMDA కమిషనర్కి పంపిన ఎన్ఓసి పత్రం ఇక్కడ జత చేయనున్నది. తదనంతరం HMDA వారు నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖ, ఫైర్ డిపార్ట్మెంటు, ఎయిర్పోర్టు అథారిటీలు జారీ చేసిన ఎన్ఓసీలు పరిశీలించి ఫైనల్గా భవన నిర్మాణాలకు లెటర్ నెంబర్ ద్వారా అన్ని అనుమతులు కావాల్సిన సెట్ బ్యాక్స్ వదిలిపెట్టి భవన నిర్మాణాలు చేస్తున్నాం. పైన చెప్పిన విధంగా అన్ని అనుమతులతోనే అన్ని నిర్మాణాలు చేస్తున్నాం. నాకు సంబంధించిన విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరియు అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ కోదాడలో AICTE మరియు JNTU అనుమతులు ఇచ్చిన తర్వాత కూడా ప్రస్తుతం నడుస్తున్న కోర్సులో 480 సీట్ల కోత పెట్టి రాష్ట్రంలో 99% కాలేజీలు అనుమతులు ఇచ్చి మాకు మాత్రమే ఇవ్వక కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. నాపై వ్యక్తిగతంగా జనగామలో ఎన్నికలైన తర్వాత 4 కేసులు, హైదరాబాద్లో 2 కేసులు, మొత్తంగా 6 కేసులు పెట్టడం జరిగింది. చాలా రాసింటారు కదా. కక్షపూరితంగా ఈ ప్రభుత్వం ఎంత ఒత్తిడి పెట్టినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా చట్టపరంగా నడుచుకుంటాను. చట్టానికి లోబడే అన్ని అనుమతులు తెచ్చుకున్నాం. ఈ నెల 25 సంవత్సరాల్లో మా అనురాగ్ సంస్థల ప్రస్థానంలో విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా విద్యాబోధన కొనసాగిస్తాను. అలాగే నన్ను ఎన్నుకున్న మా జనగామ ప్రజలకు చేస్తాను. ఇట్లు మీ పల్లారాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యే, జనగాం నియోజకవర్గం మరియు చైర్మన్ ఆఫ్ అనురాగ్ విద్యా సంస్థలు. ఇది ప్రెస్కి ఇచ్చిన లెటర్. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే పర్మిషన్ ఇచ్చింది వాళ్ళే, ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చింది వాళ్ళే, కూలగొట్టుతున్నది వాళ్ళే. లాస్ట్కు గత ప్రభుత్వంలో చదువుతున్న వాళ్ళ సర్టిఫికేట్ చెల్లవు అనేది నా చట్టం తీసుకొస్తే అంతా ఇలిస్ట్రేట్ అయిపోతాం, మనమంతా చదువు రానోళ్ళం అయిపోతాం. గత ప్రభుత్వంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిందంట, బఫర్ జోన్ లెక్క కట్టించారంట. మరి ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయింది. మరి హైడ్రా మాహిత్యం ఏందో తెలియదు. అందుకే అంటున్నా, ఏ క్షణంలో మీరు చదువులన్నీ కూడా వేస్ట్. పోయిన గత 9.5 సంవత్సరాలలో తెలంగాణలో చదువుకున్న చదువులకు సర్టిఫికేట్ చెల్లవు అన్నారనుకోండి, మన పరిస్థితి అంత కింద మీద అయితే మళ్ళీ మనం కాలేజీలకు పోయి చదువుకోవాల్సి వస్తుందో ఏమో చూడాలి. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.